రాష్ట్ర ప్రభుత్వం ఈ తెలంగాణ రాష్ట్రంలో రజకులపై సవతి ప్రేమ చూపిస్తుంది. ఎందుకంటే ఈ మధ్యకాలంలో రాష్ట్ర బడ్జెట్లో కేవలం 30 కోట్లు మాత్రం రజకులు ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కనీసం మేము ప్రతి రజక సొసైటీకి కూడా 10 లక్షల రూపాయలు రుణాలు ఇవ్వని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం, ఎన్నో డిమాండ్ చేస్తున్నాం. అయినా సరే ప్రభుత్వం కూడా ఏమాత్రం స్పందన లేకుండా ఓన్లీ 30,000 కోట్ల రూపాయలు ఇస్తే అది దేనికి సరిపోదు. కావున ప్రభుత్వం స్పందించి రజకులకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించని చెప్పేసి తెలంగాణ రజక ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా 200 యూనిట్ల ఫ్రీ కరెంట్ అనేది కొంతమంది విద్యుత్ అధికారులు అక్కడక్కడ మీరు బిల్లు కట్టాలని చెప్పి ఒత్తిడి తీసుకొస్తున్నారు. వారికి కూడా మీరు సరైన జీవో ఇచ్చేసి ఆ బిల్లు అనేది లేకుండా చేయాలి. అయితే చాలామంది కూడా కొంతమంది అప్లై చేసుకోలేదు. కానీ దాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో పెట్టుకొని అప్లై చేయని రజకులు కూడా అప్లై చేసే విధంగా వీలు కల్పించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, దేవాలయాల్లో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా దోబీ పోస్టులను దోబీలకు ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే కొంతమంది వేరే కులం వ్యక్తులు వచ్చి కాంట్రాక్ట్ తీసుకొని దోబీలను వర్కర్లుగా పెట్టుకుంటున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఇంతకుముందు నుంచి కూడా ఎప్పటి నుంచి కూడా ఈ జీవో ఉంది. ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, దేవాలయాలు కానీ, ప్రభుత్వ రంగ సంస్థలన్నింటి కూడా దోబీ పనులు దోబీలకు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. దీని మీద కూడా ప్రభుత్వం దృష్టి పెట్టి ఆ జీవోలను విడుదల చేసి ఓన్లీ రజక కాంట్రాక్ట్ రజకులకు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అన్ని ప్రభుత్వ రంగ సంస్థలలో, గురుకుల పాఠశాలలో, ప్రభుత్వ ఆసుపత్రుల్లో, దేవాలయాల్లో కూడా ఉన్న రజకుదారి పనులను రజకులకే కాంట్రాక్ట్ ఇవ్వాలని చెప్పేసి ఆ పనులు కేవలం రజకులే చేయాలని చెప్పేసి వేరే వ్యక్తులు కాంట్రాక్ట్ చెప్పొద్దని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని తెలంగాణ రజక ఉద్యోగుల సంఘం ఖమ్మం జిల్లా కమిటీ తరఫున కోరుతున్నాం. అదేవిధంగా దేవాలయాలు పనిచేస్తుంటే రజకులకు కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే దేవాలయం వృత్తి చేయాలని చాలా ఇబ్బందిగా పరిస్థితి. వారు లేచిన దగ్గర నుంచి దేవుని గదులు మొత్తం శుభ్రం కడిగి, ఆ మండపాలు కడిగి, అక్కడ ఉండే దేవాలయం సంబంధించిన సామాన్లు అన్నీ కూడా శుభ్రంగా కడిగి వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి రాత్రి గుడి పనిచేసరికి అక్కడ ఉంటారు. కాబట్టి వారికి కనీస వేతనం ఇవ్వాలని చెప్పేసి ఏమైనా పండుగల కింద వచ్చినప్పుడు ఆ గుడి అలంకరణ అంటే మామిడాకులు కానీ ఇంక చేసి చాలా పనులు ఉంటాయి. కాబట్టి కళ్యాణాలప్పుడు కూడా నైట్ 1 గంట 2 దాకా కూడా నిద్రగాసి ఉంటారు. కాబట్టి వారి కష్టాన్ని గుర్తించి ప్రభుత్వం వారికి కనీస వేతనం కనీసం 18,000 రూపాయలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఇవాళ కుటుంబం గడవాలంటే చాలా ఆర్థిక పరిస్థితి ఉంది. కాబట్టి మేము చెప్పడం కూడా కనీసం 18,000 చాలా తక్కువ. అయినా సరే ప్రభుత్వం స్పందించి దేవాలయ పనిచేస్తున్న రజకులందరూ కూడా కనీసం వేతనం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా గతంలో ప్రభుత్వాలు 1970, 60లో కూడా రజకులకు మాన్య భూములు ఇవ్వడం జరిగింది. అలాంటి మాన్య భూములను కూడా కొంతమంది అలవసరాలకు ఆ రోజుల్లో వాళ్ళకి రజకుల్ని పాపం వాళ్ళని బానిస చేసి వారికి ఏదో ఒక మాయ చేసి వారికి కొద్ది గొప్ప మందు పంపించో కొంత వేతనాలు ఇచ్చో ఆ భూముల్ని తీసుకోవడం జరిగింది. ఈరోజు చూస్తే ఆ భూములు మాకు కావాలని చెప్పేసి మేము తిరుగుతుంటే వాళ్ళు మీకెక్కడ ఇరా భూములు అని చెప్పి మా భూములు అని చెప్పి అంటున్నారు. గవర్నమెంట్ ఎమ్మటే స్పందించి రజకులకు ఇచ్చిన మాన్య భూములు రజకులకు ఇవ్వాలని చెప్పేసి అలా ఎందుకంటే సుప్రీంకోర్టు ఈ మధ్యకాలం ఇచ్చింది మాన్య భూములు ఓన్లీ ఆ సేవ వృత్తులు రావాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ నేపథ్యంలో ప్రభుత్వం కూడా స్పందించి రజకుల మాన్యాల భూములు రజకులు ఇప్పించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతున్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో బీసీ కులగణన చేయాలి. ఎందుకంటే బీసీ కులగణన లేక చేస్తే బీసీ జనాభా అంతా కూడా రాష్ట్రం మొత్తం మీద బయటపడుతుంది. దాంట్లో కూడా మా వాటా ఎంత అనేది కూడా రజకుల వాటా అంతా కూడా ఉంటుంది. దాన్ని బట్టేసి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ వర్గీకరణ చేసి దీంట్లో రజకులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి చెప్తున్నాం. ఎందుకంటే చాలా గ్రామాలు ఈరోజు స్వాతంత్రం నుంచి 77 సంవత్సరాలు కన్నా ఏ రజకుడు కూడా ఒక ఎంపీటీసీనో జెడ్పీటీసీనో ఒక స్థానిక పదవిలో అనుభవించిన పాపాన్ని పడదు. ఎందుకంటే రజకులు కేవలం ఒక కింద పనిచేసే ఒక జీతకాలు చూస్తుంది తప్ప పదవులు ఇవ్వడానికి అవకాశం లేదు. కాబట్టి బీసీలు లెక్క తీసి దాంట్లో కూడా బీసీ వర్గీకరణ చేసి ఈ సేవ వృత్తులకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి మా రజకులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. మా రజకులకు కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుతున్నాం.